సుప్రీంకోర్టులో ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రుల కేసుల విచారణ జరగనుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అరెస్టు కేసులపై విచారణ జరగబోతోంది. ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ లేదా ఛత్తీస్గఢ్కు బదిలీ చేయాలని జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. సీఎం, హోంమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ఓటుకు నోటు కేసు విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని సుప్రీంకోర్టుకు తెలిపారు జగదీశ్వర్ రెడ్డి. ఇప్పటికే ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ఇతర ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. ఈడీ అరెస్టుపై ఏప్రిల్ 30న కేజ్రీవాల్ తరపు లాయర్లు వాదనలు ముగిశాయి. ఇక లోక్సభ ఎన్నికలకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసే సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ప్రమేయం ఎలా ఉంది? కేజ్రీవాల్ కేసు దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది? కేజ్రీవాల్ అరెస్ట్ ఆలస్యం కావడానికి కారణాలేంటి? ఎన్నికల ముందు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఇటువంటి వాటికి సమాధానాలు ఇవ్వాలంటూ ఈడీని ఆదేశించింది కోర్టు. కేజ్రీవాల్ అరెస్ట్ చట్ట విరుద్ధంగా జరిగిందని ఆయన తరపు వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టుకు తెలిపారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్ ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్టుగా ఆధారాలు లేవని చెప్పారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలాలపై వాదనలు వినిపించారు. ఇక ఇవాళ ఈడీ తరపున వాదనలు వినిపించబోతున్నారు లాయర్లు.